హాయ్ అండి, నేను మీ రమాదేవిని. వెల్కమ్ టు రమ్మ చేతి వంట. ఇదిగోండి, ఇప్పుడు మనం దొండకాయ పచ్చడి చేద్దాము. ముందు దొండకాయల వాసి ముక్కలు కోసి పెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఇలాగా కళాయి వేసుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకొని ఇలాగ వేపండి. ఇవి వేగిన తర్వాత ఏం చేస్తుంటే మిక్సీలో తీసేసుకోండి. ఇవి రైస్కి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఈ రెండు నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది, నెయ్యి వేసుకొని తింటే. తర్వాత ఇదిగోండి, ఇందులోకి మనం 4 వెల్లుల్లి రేఖలు వేద్దాము. వేయండి, 4 వెల్లుల్లి రేఖలు వేయండి. అలాగే కొద్దిగా చింతపండు పులుపుకి. తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేయండి. అలాగే కారానికి సరిపోయినట్టు కొద్దిగా 4 పచ్చిమిరపకాయలు, అంటే మీరు తిన్న కారాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే టమాటాలు ఒక 2 కట్ చేసి ఇలా ముక్కలు వేయండి. వేసాక ఇప్పుడు ఈ 3 కలిపి మగ్గనివ్వండి దగ్గరగాన. ఇవన్నీ ఇలా మూత పెట్టేస్తే ఉడికిపోతాయి దగ్గరగాన 3ను. ఇలాగా ఏం చేద్దామంటే పక్కనే ఇంకొక కళాయి వేసుకొని కొద్దిగా 1 స్పూన్ ధనియాలను, ఒక స్పూను జీలకర్ర వేయండి. ఈ రెండును వేగే కదా, ఇలాగ వేపాక ఇవి మిక్సీ గిన్నెలో వేసి పొడి చేసేయండి. ఎందుకంటే ముందు ఈ కళాయిలో వేపవలసింది, కానీ మర్చిపోయి తర్వాత మళ్ళీ పక్కన ఆయిల్ వేసేసాను. అందు గురించి అనేసి మళ్ళీ పక్కన వేసి వేపవలసి వచ్చింది. ఇదిగోండి, ఇలాగా ఇప్పుడు మనం పౌడర్ అవి చేసాం కదా, అందులోని ఇప్పుడు ఈ దొండకాయలు అవి వేపింది వేసేసాక కొద్దిగా సాల్ట్ వేయండి. అలాగే అది మిక్స్ చేసాక అప్పుడు కొత్తిమీర కొంచెం వేసి ఇది ఒక రౌండ్ ఇలా తిప్పండి, సరిపోద్ది. అంతే, అయిపోయింది. ఇప్పుడు పోపు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇది కరివేపాకు పోపు వేయండి. ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి. ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పచ్చడికి ఇంగు వేస్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను ఆయిల్ వేసాను కదా, ఈ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకోండి, బాగుంటుంది పోపుకి. అదిగోండి, మనం మిక్స్ చేసిన పచ్చడి అందులో వేసేయడమే. అంతే, అయిపోయింది. మీరు ఏంటంటే ఇది రైస్కి బాగుంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక్క ఉల్లిపాయ నంచుకొని తినండి, ఎంత బాగుంటుందో. నీరుల్లిపాయ, పచ్చుల్లిపాయ బాగుంటుంది. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి. బాయ్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.